ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం ఇవాళ రాత్రి పండువెన్నెలలో జరగనుంది. ఈ కళ్యాణోత్సవం కోసం 2 నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ రాత్రి జరిగే కళ్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షించడానికి అనువుగా ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో సుమారు 5,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల నిఘాలో కళ్యాణ వేదిక వద్ద 60,000 మంది సౌకర్యవంతంగా కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. 1,00,000 మందికి పైబడి అన్నప్రసాదాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, పానకం, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను అక్కడికక్కడే అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. కళ్యాణం ప్రాంగణంలో అన్ని గ్యాలరీల్లో కూలర్లు, చలువ పందిళ్లు, నీటి పిచికారీ యంత్రాలు ఏర్పాటు చేశారు. కళ్యాణం వీక్షణకు 21 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులను, 8 అంబులెన్స్లు, ప్రత్యేక అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.